వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ దొంగ ఓట్లను చేర్చుతోంది. ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారి ఓట్లను ఏపీలో నమోదు చేస్తున్నారని కంప్లైంట్. జనసేన పార్టీలో కీలక నియామకం. జనసేన ప్రచార విభాగం చైర్మన్ గా నిర్మాత బండివాస్ ను నియమించిన పవన్ కళ్యాణ్. చంద్రబాబు తన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదన్న కాకాని గోవర్ధన్. వచ్చే ఎన్నికల్లో 100% అధికారం వైసీపీదేనని ధీమా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం. మాజీలకు గన్మెన్ల తొలగింపు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓట్లను చేర్చుతోందంటూ సీఎస్సీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు 40,76,580 దొంగ ఓట్లను చేర్పించారంటూ తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఒకే ఓటుతో ఇంటి పేరు మార్చి అవకతవకలను పాల్పడ్డారని వివరించారు. ఏపీలో దొంగ ఓట్లని టీడీపీ సానుభూతి పరులవేనని సీఈసీకి తెలిపారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఏపీలో నమోదు చేయించారని వైసీపీ ఎంపీలు ఆరోపణలు చేశారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటే ఇండియన్ పీనల్ కోడ్లో 170 సెక్షన్ 170 సెక్షన్ 171B 171C 417 419 అన్నిటినీ కూడా వైలేట్ చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేషన్కి దారితీస్తుంది అన్నటువంటి అంశాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంట్రూషన్ ఆఫ్ డేటా అండ్ కలెక్షన్. ఎలక్షన్ కమిషన్ త్రూ టీడీపీ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ద్వారా www.tdpmanifesto.comలో సిటిజన్స్ హౌసెస్ ఇన్ ది గైస్ ఆఫ్ ఓటర్స్ వెరిఫికేషన్ వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే ప్రతి ఒక్క 30 మందికి ఒక తెలుగుదేశం వాళ్ళని ఒక ఏజెంట్ని అపాయింట్ చేయడం ప్రతి 30 హౌస్ హోల్డ్స్కి. ఈ డేటా ఏదైతే డాష్బోర్డ్లో ఏదైతే డేటా ఉందో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని ఇమేజ్ ఫార్మేట్లో ఇచ్చినటువంటి డేటాని దాన్ని ఎక్సెల్ ఫార్మేట్కి కన్వర్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఒక 30 హౌస్ హోల్డ్స్కి ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఆ 30 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంది, వాళ్ళు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళు, ఇవంతా కూడా డేటా కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది. ఇక ఆ డేటా అంతా కలెక్ట్ చేసినటువంటి డేటాని దీన్ని లండన్లో ఉన్నటువంటి ఒక సర్వర్లో, ఒకటి న్యూయార్క్లో ఉంటుంది. ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఈ యొక్క డేటా అంతా కూడా ఈ లండన్లో ఒక సర్వర్లో పొందుపరచడం జరిగింది. దానికి అదంతా తీసుకున్న డేటా అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 30 ఇళ్లకు ఒక వ్యక్తిని ఎవరినైతే వీళ్ళు ఒక ఇంపర్సనేషన్ అంటారు దీన్ని, ఒక వ్యక్తిని అపాయింట్ చేసి అతను ఏదో ఒక గవర్నమెంట్ అఫీషియల్ లాగానో ఒక ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఒక అఫీషియల్ లాగానో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధం అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత మీకు సంవత్సరానికి మీకు జూన్ 2024 నుంచి మీకు రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పథకాలను ఇస్తుంది, మొత్తం ఎంత లబ్ధి చేకూరుస్తుంది మీ ఫ్యామిలీకి అన్నటువంటి విషయాన్ని ఒక బాబు షూరిటీ, తెలుగుదేశం టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు ఫ్యూచర్కి గ్యారంటీ కార్డ్ అన్నటువంటి ఒక కార్డుని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. బాబు షూరిటీ భవిష్యత్ ఫ్యూచర్ గ్యారంటీ అనేటటువంటిది దానికి ఒక సచ్ ప్రామిసెస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ప్రొవైడింగ్ ఒక 2,40,000 ఫ్యామిలీస్కి ఇంపర్సనేషన్ అండ్ వయలేషన్ ఆఫ్ ఎలక్టోరల్ మొత్తం 2,40,000 ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి డేటా మనం కలెక్ట్ చేసి వాళ్ళు చేసినటువంటి కలెక్ట్ చేసినటువంటి డేటా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క
స్టోరింగ్ ఆఫ్ ఈ డేటా అంతా కూడా లండన్లో స్టోర్ చేయడము, ఈ రకమైనటువంటి సర్టిఫికేట్ ఇష్యూ చేయడము, ఎలక్షన్కి ముందే ఇవన్నీ ప్రామిస్లన్నీ చేయడం, ఇవన్నీ కూడా ఎలక్టోరల్స్ని అంటే మనం ఓటర్స్ని చేయడం అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా వయలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ కానీ ఎలక్షన్ కమిషన్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక డూప్లికేట్ ఓట్స్ ఏపీలో తెలంగాణలో ఒక స్లైట్ నేమ్ చేంజ్ ఏదైనా ఉంటే ఆ చేంజ్ ఇప్పుడు అయోధ్య రామి రెడ్డి ఆ రకంగా ఒక లెటర్ని మార్చడం, తర్వాత తండ్రి పేరు స్లైట్గా మార్చడం, లేకుంటే హౌస్ నెంబర్ మార్చడం, లేకుంటే వైఫ్ నేమ్ మార్చడం, లేకుంటే జెండర్ మార్చడం, లేకుంటే ఇంకొక రకంగా స్మాల్ చేంజెస్ ఏదైనా పెట్టి ఒకే ఓటర్ని 2 నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం, లేకుంటే తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ని చేయడం అన్నటువంటిది ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇది సెక్షన్ 17, 18 ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ నియమించింది. ఇంధన శాఖ కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీనాను నియమించింది. ట్రాన్స్కో జెన్కోగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపల్లికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమార్ ఆదేశాలు జారీ చేసింది. మంత్రి శ్రీధర్బాబు భార్య ఐఏఎస్ శైలజ రామయ్యర్ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ట్రాన్స్కో ఎండీగా సందీప్ కుమార్, దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముష్రఫ్ అలీ, ఉత్తర డిస్కమ్ సీఎండీగా కర్ణటి వరుణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ బి గోపికి బాధ్యతలు అప్పగించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకులం పాదయాత్ర అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో హోరెత్తింది. 222వ రోజు యువకులం పాదయాత్ర కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ వద్ద క్యాంప్ సైట్ నుంచి కోలాహలంగా ప్రారంభమైంది. యలమంచిలి శివారులో అంగన్వాడీ వర్కర్లు యువనేతలను కలిసి వినతిపత్రం సమర్పించగా వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. యలమంచిలి శివారులో ఇటీవల మిగ్జాం తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను లోకేష్ పరిశీలించారు. పంట నష్టం వివరాలను యలమంచిలి ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ యువనేతకు తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు తుఫానులను ఎలా ఎదుర్కోనాలో తనను చూసి నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారని, చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తే ఆయనకు పిచ్చి పట్టిందని అర్థమవుతోందని మంత్రి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నేనే డిజైన్ చేశానన్నట్టుగా చెప్పారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల కాలంలో పోలవరం గురించి పట్టించుకోలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ పోలవరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే తుఫాను వల్ల రైతులు నష్టపోయాయని చంద్రబాబు అంటున్నారని, పూర్తి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. రైతులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వ్యవసాయం దండగని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయారని, పంటలు వేసుకోలేని పరిస్థితుల్లో ఎదుర్కొన్నారని మంత్రి పేర్కొన్నారు. దాన్ని ఆలోచన చేసి ఫౌండేషన్ వేసినంత వరకు, శంకుస్థాపన చేసి ప్రారంభించినంత వరకు చంద్రబాబు నాయుడు దాని గురించి పట్టించుకునేటువంటి పాపన పోలేదు. అటువంటిది ఈరోజు పోలవరాన్ని గురించి మాట్లాడతా, పోలవరాన్ని నేనే డిజైన్ చేశాను, పోలవరాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. మరి నీకు ఏమీ సంబంధం లేదు. పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించింది మహానేత రాజశేఖర రెడ్డి గారు. అది పూర్తవుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కాబట్టి నీకు సంబంధం లేనటువంటి వాటిల్లో నేను క్రెడిట్ కొట్టేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే నువ్వు చేస్తావో, ఇప్పటికైనా నువ్వు వాటికి స్వస్తి పలికితే బాగుంటుంది అనేటువంటిది ఒక విషయం. అదేవిధంగా ఇంకొక మాట చెప్పాడు. ఇది మొన్న జరిగినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో, మిగ్జాం తుఫాన్లో రైతులు చాలా నష్టపోయారు, రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు అని చెప్పి. రైతులు నష్టపోయింది ఎవరు? ప్రభుత్వం. ఎవరు రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే. ఆ రోజు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పినప్పుడు, నీ వల్ల రైతులు నష్టపోయినప్పుడు ఆ రోజు నీకు అనిపించలేదా? నేను తీసుకున్నటువంటి నిర్ణయం, నేను ప్రకటించి హామీ చేయకుండా రైతులను మోసం చేశానే, దాదాపుగా 87,612 కోట్ల రూపాయలకి రైతులను మోసం చేశానే. కాబట్టి నా వైఫల్యం వల్ల రైతులు నష్టపోయారనేటువంటి ఆలోచన ఆ రోజు ఏ రోజైనా కలిగిందా నీకు? ఈరోజు మరలా వచ్చి దానికి సంబంధించి ఏదో మాట్లాడుతున్నావు. సున్నా వడ్డీ ఇచ్చేసింది నువ్వు కాదా? రైతులను మోసం చేసింది నువ్వు కాదా?
రైతులకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి చెల్లించకుండా వెళ్ళినటువంటి వాడు నువ్వు కాదా? రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఏదన్నా మాట్లాడితే రైతుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, వ్యవసాయమే దండగా అని చెప్పి సెలవు ఇచ్చినటువంటి మనిషి నువ్వు కాదు. ఏ నోటితో ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుంది అని చెప్పి మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలు పరిపాలించు నువ్వు. నీ 5 సంవత్సరాల్లో కరువు ఏదైనా తప్పిదారి వస్తే విపరీతమైనటువంటి వరదలు, ప్రకృతి వైపరీత్యాలు తప్ప రైతు అనేవాడు సజావుగా సాఫీగా 9 సంవత్సరాలు కానీ మొన్న 5 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాల కాలంలో మరీ మొన్న 2014 నుంచి 19 వరకు కరువు ఈ రాష్ట్రంలో విలయతాండమాడింది. రైతులు అసలు పంటలు వేసుకోలేకపోయారు. రైతులు వ్యవసాయం గురించి మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులు పాపం పొలాలను వదిలేసి ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు, వలసలు వెళ్ళిపోయారు. నీ జీవానికి నీ పాదం కనీసం అనేక సందర్భాల్లో చెప్పాం. ఏదైనా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఆపలు నువ్వు చెప్పావు, నేను తుఫానని సముద్రంలోనే అణిచివేశాను అని చెప్పి. అంతటి శక్తి భగవంతుడికి ఉంది తప్ప నీలాంటి వాడికి ఉంటుందని చెప్పి ఎవడో అనుకోడు. కానీ జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా, తుఫాను వచ్చి ఆగిపోతే నేను ఆపేసాను అన్నట్టుగా మాట్లాడడానికి అలవాటు పడినటువంటి చంద్రబాబు ఈరోజు రకరకాలైనటువంటి పిచ్చి ప్రలాపాలని మాట్లాడుతూ ఈరోజు ఎక్కడో అంతకుముందు హుదూద్ తుఫాను వచ్చింది, 4 ఫోటోలు దిగినాడు, ఫోటోలో పోజులు ఇచ్చినాడు. దానివల్ల అంతా పాపం కష్టపడినటువంటి అధికారులు వెనక్కి వెళ్ళిపోయినారు, కష్టపడినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వెనక్కిపోయినారు, కష్టపడినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ పక్కకు వెళ్ళిపోయారు. నువ్వు సిగ్గు లేకుండా 4 ఫోటోలు పెట్టుకుని నిలబడి రోజు ఆ ఫోటోను ప్రచారం చేసి నువ్వే కష్టపడ్డట్టు, నీ వల్లనే దానికి సంబంధించినటువంటి రిలీఫ్ మెజర్స్ అన్ని పూర్తయినట్టు, నువ్వే సర్వమే వ్యవహరించినట్టు నువ్వు రాయించుకుంటే నీ వెనక తిండి తిప్పలు నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి ఉద్యోగులు గాని, మాని పనిచేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు గాని, మాని పనిచేసినటువంటి స్థానిక నాయకులు గాని, ప్రజాప్రతినిధులు గాని, కార్యకర్తలు గాని ఏ రోజైనా నువ్వు గుర్తించావు? గుర్తించినటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి ఈరోజు నువ్వు ఒక్కసారి చూడాల్సింది, ఆలోచన చేయాల్సింది, నువ్వు ఎక్స్పర్ట్. కరువు నివారణ, తుఫాను నివారణలో నేను ఎక్స్పర్ట్ లాగా పనిచేశాను, నాకు నీతి ఉంది, నిజాయితీ ఉంది అని చెప్పు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నీ హయాంలో ఎంత నిధులు తెచ్చావు, కరువు మండలాలుగా ప్రకటించే చేతులు దులిపేసుకోవడం తప్ప కరువు మండలాలకు సంబంధించి ఆ కరువు మండలాల విషయంలో, వ్యవసాయం విషయంలో రైతులకు ఏమాత్రం అండగా నిలిచినటువంటి నేపథ్యం నీకుందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వైఎస్ఆర్సీపీని గద్దెదించడానికి తెలుగుదేశం, జనసేన పార్టీ జట్టు కట్టాయి. ఉమ్మడి ఎన్నికలకు వెళ్తున్నట్లుగా ప్రకటించాయి. ప్రస్తుతం ఆ 2 పార్టీల పొత్తుల వ్యవహారం సీట్ల పంపకాల వరకు వచ్చింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్ లో కలుసుకున్నారు పవన్ కళ్యాణ్. సీట్ల పంపకాలపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. దీనికోసం అవసరమైన నిధులను సమీకరించుకుంటోంది. ఇందులో భాగంగా జనసేన సీనియర్ నాయకుడు నాగబాబు 35 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళం రూపంలో పార్టీకి అందజేశారు. దీనికి సంబంధించిన చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు అందజేశారు. ఈరోజు మా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సినిమా కుటుంబ శంకరం రీఇష్యూ రిలీజ్లో మొత్తం సినిమా అంతా అవగా మేజర్ అమౌంట్ జనసేన పార్టీకి 35 lakhs త్రూ నాదెండ్ల మనోహర్ గారి ద్వారా అందించాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. గతంలో కూడా ఆరెంజ్ సినిమాకి 1.5 lakhs ప్లస్ అంతకుముందు జల్సా చేసాం, దానికి ఒక 1 crore దాకా జల్సాకి ఇచ్చాం. మా సినిమాల్లో ఏది రిలీజ్ అయినా సరే, అంటే మా ఓల్డ్ ఫిలిమ్స్లో ఆ డబ్బు జనసేనకి ఇవ్వాలని మేము డిసైడ్ చేసాం. సో ఆ ప్రాసెస్లో ఇది కూడా చేయడం జరిగింది. మేము కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మా జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మంచి మంచి కార్యాలకు ఉపయోగిస్తారు, మంచి పనులకు ఉపయోగిస్తారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీలో జనసేనకి ఫండింగ్ ఇవ్వటం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ దిస్. థ్యాంక్ యూ. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు భూ కబ్జాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 3 చింతలపల్లిలో తాను కబ్జాకు పాల్పడినట్లు వస్తుందంటూ అవాస్తవమని తెలిపారు. 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై కేసు నమోదైన
విషయం వాస్తవమేనని ఈ అంశంపై తాను కోర్టుకు ఆశ్రయిస్తానని చెప్పారు. కొంతమంది వ్యక్తులు భూముల కొనుగోలు అమ్మకాలు జరుపుతున్నారని, వారిలో ఎవరో కబ్జా చేసి ఉంటారన్నారు. ఈ వ్యవహారంలో తనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తాను అయితే భావించడం లేదని స్పష్టం చేశారు. 47 ఎకరాల భూమికి సంబంధించి ఎక్కడా తన పేరు లేదన్నారు. తాను రాత్రికి రాత్రి దాన్ని కబ్జా చేసినట్లుగా వస్తున్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. అది చేసారు వాళ్ళు, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ అయిన వెంబటే మీరు రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేశారు. అది కాదని అవాస్తవం అని చెప్తున్నారు. సరే, ఏదైనా ప్రభుత్వ కక్ష సాధించారు? దీంట్లో కక్ష ఏం లేదు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నం నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్ డాక్టర్ మహమ్మద్ సాదిక్ ప్రకాశం దర్శించి శ్రీ గరికపాటి వెంకట్లు శ్రీ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారి ఊరికి పవన్ కళ్యాణ్ పార్టీ పండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఏపీలో నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులతో అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో మోసాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు సహా ఓటర్ జాబితాకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి పలు అంశాలను వివరించారు. మేము ఒక డెలిగేషన్గా ఎలక్షన్ కమిషనర్ని కలవటం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలవటం జరిగింది. ఏదైతే గత కొంతకాలంగా మనం వింటూ వస్తున్నామో ఈ ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి వాటి ట్యాంపరింగ్ గురించి ఏదైతే మనం వింటూ వస్తున్నామో, అంటే లేని వారు పేర్లు జతపరచడం, ఉన్నటువంటి వారి పేర్లు తీసివేయడం, ఒకే ఇంట్లో అనేకుల పేర్లు చేర్చడం. దీనికి తోడు ఇవాళ ప్రధానంగా ఏమిటంటే ఎపిక్ కార్డ్స్ డూప్లికేషన్. ఏదైతే ఈ ఐడెంటిటీ కార్డ్స్, ఎలక్టరల్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయో వాటి డూప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రూఫ్, రుజువు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది. ఒక్క తిరుపతి బై ఎలక్షన్ని ఒకటి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే దగ్గర 35,000 ఈ ఐడెంటిటీ కార్డ్స్ వాటిని డూప్లికేట్ చేసినటువంటి సందర్భం మనం అందరం మర్చిపోలేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. టీవీలో కూడా, మీడియాలో కూడా మనం చూసాం. కొన్ని పదుల్లో బస్సుల్లో ఓటర్ని పక్క కాన్స్టిట్యువెన్సీస్ దగ్గర నుండి తీసుకుని వచ్చి ఈ తిరుపతి బై ఎలక్షన్లో ఓటు చేసినటువంటి సందర్భం మనం అందరం కూడా మర్చిపోలేదని చెప్పి నేను భావిస్తున్నాను. అటువంటి ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే 35,000 మంది ఓటర్ కార్డ్ని డూప్లికేట్ చేసి మేము చాలా పెద్ద మెజారిటీ సాధించాము అని చెప్పి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్తుందో, వారు చేసినటువంటి ఈ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రుజువు ఇవాళ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు వారి కాన్స్టిట్యువెన్సీలో వారు డోర్ టు డోర్ సర్వే చేయించినప్పుడు వారి కాన్స్టిట్యువెన్సీలో 2,70,000 మంది ఓటర్స్ ఉన్నట్లయితే దగ్గర 61,000 మంది పేర్లు ఎవరైతే అక్కడ భౌతికంగా అక్కడ లేరో, ప్రత్యక్షంగా అక్కడ లేరో వారి పేర్లు చేర్చడం జరిగింది. అంటే చనిపోయిన వారు కావచ్చు, లేదా అక్కడి నుండి షిఫ్ట్ అయ్యి వేరే చోటుకు వెళ్ళి స్థిరపడిన వారు కావచ్చు. ఒక్క వారి కాన్స్టిట్యువెన్సీలో 2,70,000 ఓట్లు ఉంటే 61,000 ఓట్లు అక్కడ లేనటువంటి వారి పేర్లు అక్కడ జతపరచడం జరిగింది. వారు అంతకుముందు రిప్రజెంటేషన్ చేసినా కూడా దానికి సరైనటువంటి కరెక్టివ్ మెజర్స్ ఏదైతే తీసుకోవాలో అక్కడ లోకల్ ఒఫీషియల్స్ కావచ్చు, మరి అదేవిధంగా అక్కడ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. అది జరగనటువంటి సందర్భంలో ఇప్పుడేదో చేస్తాము అని చెప్పి చెప్తున్నా నమ్మకం లేనటువంటి నేపథ్యంలో ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి దానికి సంబంధించినటువంటి రుజువులు కూడా ఇవ్వటం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే ఖచ్చితంగా ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని ఎంత బిఎల్ఓస్ తిరిగినా కూడా వారితో పాటు వాలంటీర్లు కూడా తిరిగినటువంటి నేపథ్యం.
ఒక రకంగా చూసినట్లయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడైతే ఇటువంటి లోపాలు ఉన్నాయో, అంటే ఇళ్లలో లేనటువంటి వారు కావచ్చు, లేకపోతే ఆ రోజు వచ్చి ఓటు వేయలేనటువంటి వారు కావచ్చు, వారి పేర్లన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఈ రకంగా ఫేక్ ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసి వారి ఫొటోస్ వాటి మీద పెట్టి ఈ దొంగ ఓట్లు వేయించేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా రుజువులతో పాటుగా ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా మాకు సమయం ఇచ్చారు. వారికి ఉన్నటువంటి అనుమానాలు కూడా మాకు ప్రశ్నలు వేసి వాటిని నివృత్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఏదైతే మేము వారికి ఇచ్చామో వీటన్నిటి మీద కూడా వారు ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తూ దీని మీద ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మట్టా ప్రసాద్ గారు స్టేట్ బీజేపీ సెక్రటరీ, ఆయన ఈ ఎపిక్ కార్డ్స్కి సంబంధించినటువంటి పూర్తిగా వారు దాని మీద పనిచేసినటువంటి నేపథ్యంలో ప్రసాద్ గారు కూడా ముఖ్యమంత్రి జగన్ కు తన సమస్య విన్నవించుకుందామని వస్తే వీలు లేదని పంపించేశారంటూ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాపురం వద్ద ఓ దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన మోహన్ రావు పలాస ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహించేవారు. 2020లో ప్రమాదవశాత్తు బస్సు కింద పడి 2 కాళ్లను పోగొట్టుకున్నారు. 3 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో మకరాపురంలో సీఎంను కలిసేందుకు వచ్చారు. సీఎంతో మాట్లాడేందుకు కుదరదట్టు స్థానిక పోలీసులు వెనక పంపించేశారని ఆయన వాపోయారు. సీఎం గారు కావడానికి ఇక్కడ తక్కువ టైం ఉంది, పలాస అయిపోయింది సార్ అని అన్నారు. మీ పేరేంటి సార్? కే మోహన్ రావు సార్. దేనికోసం వచ్చారు సార్? ఏపీఎస్ఆర్ కండక్టర్ చేశాను. నేను యాక్సిడెంట్ అయింది 5 సంవత్సరాలు 3 మాసాలు సర్వీస్ ఉంది. నాది సర్వీస్ ఉండగా నాకు ఉద్యోగం అడిగితే ఉద్యోగం ఇవ్వలేదు. ఎప్పుడు సార్ యాక్సిడెంట్? ఎలా? 2022 అయింది బస్సు యాక్సిడెంట్. బస్సు నేను ఇలాగా బస్సు ఎక్కుతుండగా అది ముందు లాగేసాడు. నా కాలు 2 టైర్ కింద చెప్పి నాకు గవర్నమెంట్ వారు ఎటువంటి సహకారం లేదు, నా ఉద్యోగం లేదు, ఎటు లేదు. ఇప్పటికీ నాకు 40 లక్షల రూపాయలు అయింది. ఆర్టీసీలో చేస్తుంటారా మీరు? ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఒక డ్రైవర్ కండక్టర్ కలెక్షన్ చేసి 1,50,000 ఇచ్చారు. డిపార్ట్మెంట్ పరంగా మీకు డిపార్ట్మెంట్ పరంగా ఇవ్వాలి. అది ఇప్పుడు ఎందుకు ఎక్కడికి వచ్చారు? ఏం చెప్దాం అనుకున్నాను? సీఎం గారితో కలిసి నా కష్టకాలని చెప్తారు అనుకున్నాను. నా కాలంలో పలాస వెళ్ళండి సార్ వెళ్తారా? ఇప్పుడు పలాస వెళ్తాను. ఎటువంటి పెన్షన్ రూపంలో మనకి ఎటువంటి సహకారం అయితే ప్రభుత్వం నుంచి అందించలేదు ఇంతవరకు. 2022 కదా. సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్చి నెలలోనే ఇంటర్ 10th పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మార్చి 1 నుంచి 21 తేదీ వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 18 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలు జరుపుతామని వెల్లడించారు. ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల షెడ్యూల్ రూపొందించామని బొత్స చెప్పారు. ఈసారి 10వ తరగతి పరీక్షలను 6 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాయనున్నారని వివరించారు. ఇంటర్మీడియట్ కు సంబంధించి ప్రాక్టికల్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఉంటాయని మంత్రి బొత్స వెల్లడించారు. ప్రాక్టికల్ పరీక్ష వచ్చి ఫిబ్రవరి 5 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ థియరీ వచ్చి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. మార్చి 1 నుంచి మార్చి 20 తేదీ వరకు జరుగుతాయి. అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మార్చి 15వ తారీఖే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఈ పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ పరీక్షలు జరుగుతాయి. 3 hours ప్రతి ఎగ్జామ్ కూడా 3 గంటలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో, శనివారాలు ఏవైతే ఉన్నాయో, పండుగలు అవి పబ్లిక్ ఆ రోజుల్లో వచ్చి ఎగ్జామ్స్ ఉండవు. ఆ రోజుల్లో ఆ రకంగా చేసాము. అవన్నీ కూడా మీ ద్వారా మీకు ఇస్తాము. అప్పుడు అవన్నీ కూడా పబ్లిక్ చూడడానికి, అలాగే వెబ్సైట్లు కూడా పెడతాము. అన్నీ కూడా అదే. అలాగే ఒకే రోజు 2 పరీక్షలు ఉండవు. ఒకరోజు వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే 2వ రోజు సెకండ్ ఇయర్ ఉంటుంది. ఒకే రోజు ఫస్ట్ ఇయర్ ఉదయం మధ్యాహ్నం సెకండ్ ఇయర్ అని కాకుండా
రోజుకు ఒకటి, ఫస్ట్ ఇయర్ ఒక రోజు, సెకండ్ ఇయర్ ఒక రోజు. అలాగే ఇది కంప్లీట్ అయిన తర్వాత 10వ తరగతి పరీక్షల్ని అవి పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి ఇంటర్మీడియట్ మనం తీసుకుంటే 1వ తేదీ నుంచి ఏదైతే ఇందాక మీకు చెప్పానో, ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అండ్ తెలుగు, సంస్కృత్, ఇంకా అది సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి 2వ తేదీ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ 1 పేపర్ ఏదైతే ఉందో అది వచ్చి ఇంగ్లీష్ వచ్చి మండే 4వ తారీఖు నాడు ఉంటుంది. మధ్యలో వచ్చి ఓ హాలిడే వచ్చింది, 3వ తారీఖు వచ్చి హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజు అది తీసి, సండే వచ్చింది కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ లేకుండా 4వ తేదీ నాడు వచ్చి ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి. అలాగే సెకండ్ ఇయర్కి కూడా 5వ తారీఖు నాడు ఉంటుంది. ఈ రకంగా రోజు హాలిడేస్ని తీసి, ఆదివారాలు తీసి ఎగ్జామ్స్ ఉంటాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీకు అందరికీ కూడా ఈ టైం టేబుల్ వచ్చి సర్క్యులేట్ ఆఫ్టర్ మన ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మీకు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 10వ తరగతికి 10th క్లాస్ సంబంధించి వాళ్ళకి వచ్చి ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి 18వ తేదీ నుంచి, మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. వీటికి కూడా ఏదైతే పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు కానీ ఉంటే మాత్రం ఆ రోజు దీనికి ఎగ్జామ్స్ లేవు, మిగతా రోజు వచ్చి నేను జరుగుతుంది. ప్రధాన పరీక్షలు అయితే 27వ తారీఖుతోనే అయిపోతాయి ప్రధాన పరీక్షలు. ఇంకా 3 రోజులు ఈవెన్ వొకేషనల్ కోర్సు అలాంటి వొకేషనల్ సబ్జెక్ట్స్ అవి ఉన్నవి ఆ 3 రోజులు జరుగుతాయి. ఆ టైం టేబుల్ కూడా మీకు ఇస్తాను. దీనికి ఇందాక చెప్పినట్టు సుమారు 6 లక్షల మంది విద్యార్థులు వచ్చి ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీనికి ఈ పరీక్ష కూడా రోజు 9:30 గంటల నుంచి 12:45 వరకు 12:45 వరకు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రతను తొలగించింది. వారికి గన్మెన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గన్మెన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకుంటోంది. ఎవరికి గన్మెన్లు అవసరమే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షిస్తున్నారు. ఆ తర్వాతే మాజీలకు గన్మెన్లు కేటాయిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీలపై దృష్టి సారించింది. ఇప్పుడు మాజీ మంత్రుల సెక్యూరిటీని తొలగించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీడీపీ దొంగ ఓట్లను చేర్చుతోంది. ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారి ఓట్లను ఏపీలో నమోదు చేస్తున్నారని కంప్లైంట్. జనసేన పార్టీలో కీలక నియామకం. జనసేన ప్రచార విభాగం చైర్మన్ గా నిర్మాత బన్నీవాస్ ను నియమించిన పవన్ కళ్యాణ్. చంద్రబాబు తన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదన్న కాకాని గోవర్ధన్. వచ్చే ఎన్నికల్లో 100% అధికారం వైసీపీదేనని ధీమా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం. మాజీలకు గన్మెన్ల తొలగింపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.